గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. సుత్రామణీలోత్పలనీలమేఘ శ్రీనిర్జితాంగం సుతయాధరణ్యా యుక్తం సురేంద్రావనమానసం తం రామం భజే రాక్షసవంశనాశం. నీలమేఘశ్యాముడై ఇంద్రనీలమణివలే వెలుగొందుతూ కృష్ణావతారంలో నరకాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించినటువంటి వాడు, ఇంద్రనీలమణి వలె వెలుగొందుతూనే ఇంద్రునికి సహాయం చేస్తూ ఉపేంద్రునిగా వెలుగొందుతూ అనేకమైనటువంటి రాక్షసులను రామావతారంలో కూడా సంహరించినటువంటి వాడు ఆ శ్రీరామచంద్రుడు. భక్తులందరినీ అనుగ్రహించాలి అని చెప్పి ప్రార్థిస్తూ శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతోగాలి, సత్సంతానాభివృద్ధితోటి సకల కళ్యాణములతో వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నాదనీరాజన మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ నేటికి 103వ రోజులో మనము ప్రవేశించాము. భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈనాటి మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానంతో సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే
श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 14 सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराङ्गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 14 सर्गः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ దీపావళి పండగ. మన రామభక్తులందరికీ కలకాలం ప్రతిరోజు దీపావళే అన్నంత ఆనందాన్ని మన రాముడు అందించాలి. ఓం ప్రాప్తే యూపోచ్ఛ్రజే తస్మిన్ షడ్బైల్వాహ ఖాదిరాస్తథా తావంతో బిల్వ సహితాః పర్ణినశ్చ తథా పరే. పరమ పవిత్రమైనటువంటి ఆ అశ్వమేధ మహాక్రతువునందు వశిష్ఠుల వారు ఆధ్వర్యం వహిస్తూ ఉండగా ఋష్యశృంగుల వారి బ్రహ్మత్వంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టానికి చేరువవుతున్నాం. దీన్ని యూపస్తంభ ప్రతిష్ఠ అని పిలుస్తుంది శాస్త్రం. యజ్ఞంలో ఆయా పశువుల్ని ఒక దగ్గర నియోగించి అంటే ఉంచడానికి ఉపయోగించేటటువంటి స్తంభం లాంటి కొన్ని రకాల జాతుల వృక్షముల నుంచి తయారు చేసినవి ఇవి. వీటి గురించి తర్వాతి శ్లోకంలో కూడా బాగా వివరం వస్తుంది. వరుసగా అర్థం చెప్పుకుందాం. యూపము అంటే యూప స్తంభము, పశువుల్ని బంధించడానికి పెట్టుకునేది అని అనుకున్నాం కదా. ఒకానొక దగ్గర ఉత్తరవేది అని ఉంటుంది, దానిలో హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండానికి తూర్పు వైపున వరుసగా బారులు తీరినట్లుగా ఈ యూపస్తంభాలు ఉంటాయి. మామూలుగా ఆయా పశుయాగాల్లో సోమయాగాల్లో ఒక్కొక్క యూపం ఉండడం అనేది జరుగుతుంది. కానీ అశ్వమేధ మహాక్రతువులో 21 యూపస్తంభాలు ఉంటాయి. ఈ 21 యూపస్తంభాలు కూడా ఆయా వృక్షజాతుల నుంచి నిర్మించుకోవాలి అని వివరమంతా తెలుస్తుంది. అయితే ఇదంతా క్రతు ప్రక్రియ. వాల్మీకి మహర్షి ఏమి గొప్పని నిరూపించుకోవడానికి నాకు ఇదంతా తెలుసు అని చెప్పడానికి మనల్ని దీన్ని ఉదహరించారా? కానే కాదు. మరి వ్యాఖ్యాతలు దాన్ని ఇంకా వివరించి చెప్పడానికి వారి గొప్పతనాన్ని ఒలకబోసుకోవడానికి ప్రవర్తించారా? కానే కాదు. ఇది ధర్మం. ధర్మస్వరూపం విన్నా కన్నా ఆలోచించినా మననం చేసినా అది మన మనోభావన యొక్క స్థాయిని బట్టి మానసికమైనటువంటి అనుష్ఠానం అవుతుంది. కనుక
ఈ మానసికమైనటువంటి యజ్ఞం అనేది పరమాత్మకు మిక్కిలి ప్రీతికరం కనుక ఆ దృశ్యాన్ని అంతని ఒక్కసారి మన కళ్ళకు కట్టాలని మహర్షి ప్రయత్నిస్తున్నారు. వ్యాఖ్యాతలు అంటే దానికి వివరం చెప్పిన మహనీయులు గురుదేవులు దాన్ని అంత అందంగా విస్తరంగా అందించారు. దానిలోంచి కొన్ని అంశాల్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. నిన్నటి ప్రస్తావన నాకు గుర్తు ఉంది. ఈ ఋష్యశృంగుల వారి సమాధానాలు ఆ 3వ రౌండ్లో ఏమేం ప్రశ్నలు వచ్చాయి అని మనం 2nd రౌండ్లోనే ఉన్నాం. ఇవి చెప్పేసుకుని అప్పుడు ఆ మాటలు కూడా ఒక్కసారి అనుకుందాం. ఏమంటే తస్మిన్ ఆ అశ్వమేధ మహాయాగంలో యూపోచ్ఛ్రయే ప్రాప్తే యూపాన్ని నిలబెట్టాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు షట్ బైల్వాహ 6 యూపస్తంభములు మారేడు చెట్టుతో నిర్మించినవి అని అన్నారు. బిల్వ వృక్షం నుంచి తయారు చేసినవి. తథా బిల్వ సహితాహ ఈ బిల్వ వృక్షంతో నిర్మించిన యూపస్తంభములకు చేరువుగా తావంతః ఖాదిరాహ అన్నారు. అదే సంఖ్యలో అంటే 6 సంఖ్యలో చండ్రకర్రతో నిర్మించినటువంటి యూపస్తంభములు అక్కడ నిలబెట్టబడ్డాయి అన్నారు. తథా అపరే పర్ణినః అదేవిధంగా అపరే అంటే మరికొన్ని అని ఎన్ని తథా అని చెప్పడం వల్ల అదే మాదిరిగా అంటే 6 అని అర్థం అన్నమాట. పర్ణిన అంటే మోదుగా కర్రతో తయారు చేసినటువంటి యూపస్తంభములు అని. తర్వాతి శ్లోకం శ్లేష్మాతకమయస్వేక దేవదారుమయస్తథా ద్వావేవ తత్ర విహితౌ బాహువ్యస్త పరిగ్రహౌ. తథా అదే తీరుగా దేవదారు వృక్షం నుంచి తయారు చేసిన యూపస్తంభం ఒకటి. దీనిని అగ్నిష్టము అని పిలుస్తుంది శాస్త్రం. అంటే ఇది మధ్యలో ఉండేదన్నమాట. హోమగుండానికి సరిగ్గా ఒక మధ్య భాగాన్ని కనుక మనం లెక్క వేసుకున్నట్లయితే ఆ మధ్యలో యూపావటం అనేది ఒక ఈ యూపస్తంభాన్ని పాతడానికి ఒక గోతిని తవ్వి అందులో ఈ యూపస్తంభాన్ని పెడతారు. ఇది ప్రధానమైనటువంటి యూపస్తంభం కనుక అగ్నికి సమీపంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అగ్నిష్టము అని పిలుస్తారు. అయితే ఈ యూపస్తంభాలన్నీ ఇలా వరుసగా ఏర్పరచబడి ఉంటాయి. ఈ మధ్యలో ఉండేది అగ్నిష్టము అనే యూపం అయితే దీనికి అటు ఇటుత 2 యూపస్తంభాలు ఉంటాయట. అవేమంటే తత్ర బాహువ్యస్త పరిగ్రహౌ ఒక బార వెడల్పుగా అవకాశాన్ని మధ్యలో ఉంచి ద్వావేవ విహితౌ ఏకస్తు శ్లేష్మాతకమయ అన్నారు. ఒకనొక శ్లేష్మాతకమయము అంటే రాజ్యుదాలము అని శాస్త్రంలో వివరంగా చెప్తారు. అటువంటి కర్రతో తయారు చేసినటువంటి అగ్నిష్టము అనేటటువంటి యూపాన్ని చిన్నమాట ఈ దేవదారుమయమైనటువంటి యూపాన్ని ఇంతకుముందు ఉంచుకుని ఈ శ్లేష్మాతకమయములైనటువంటి 2 యూపస్తంభాల్ని దానికి అటు ఇటుతా ఉంచితే ఇంతకుముందు 3 జాతులు అనుకున్నాం కదా. ఏమని? బిల్వములు, తర్వాత చండ్రకర్రతో చేసినవి, తర్వాత మోదుగ కర్రతో చేసినవి. అవి 3 ఆర్లు 18. అటు ఇటుతా ఉండే 2 శ్లేష్మాతకమయ యూపములు, మధ్యలో ఉండేటటువంటి ఈ అగ్నిష్ట యూపము వెరసి 21 యూపాలు ఇలా వరుసగా పాతబడి ఉన్నాయట అక్కడ. ఆ తర్వాతి శ్లోకం కారితా సర్వ ఏవైతే శాస్త్రజ్ఞై యజ్ఞకోవిదై శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృతా భవన్. ఈ యూపస్తంభాలంతా కూడా సర్వే ఏవ ఏతే ఈ సమస్తములైన అంటే ఈ 21 యూపస్తంభములు కూడా శాస్త్రజ్ఞై ఈ యూపాల్ని నిర్మించడంలో నేర్పరులైనటువంటి అంటే కార్పెంటర్ వర్క్ తెలిసిన వారిని శాస్త్రం తక్షకులు అంటారు, తష్టులు అంటారు. అంటే ఈ కర్ర పని చేసేటటువంటి వడ్రంగుల ద్వారా వారు ఎలాంటి వారు? ఈ శాస్త్రాన్ని బాగా ఎరిగినవారు. అంతేకాదు ఈ యజ్ఞ ప్రయోగాల్ని బాగా ఎరిగినవారు. కర్రను చెక్కడం బాగా తెలిసి ఉండాలి. ఈ యజ్ఞ ప్రక్రియలో అది ఎంత పరిమాణంలో ఉండాలి, ఎంత లావులా ఉండాలి, ఎన్ని ఆకారాల్లో ఎంత కోణాలతో ఉండాలి అనేటటువంటి దానికి కొంత శాస్త్రం ఉంది. ఈ శాస్త్రమంతా తెలిసి ఈ యజ్ఞ ప్రక్రియలో కోవిదులైన అంటే నిపుణులైనటువంటి ఆరితేరినటువంటి ఆ కర్ర పని చేయగలిగినటువంటి ఆ గొప్ప వాళ్ళందరి చేత కూడా కారితాహ నిర్మింపబడ్డాయి ఇవి అన్నారు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే
ఇంత పొడుగుగా ఇంత లావులో ఇన్ని పలకలతో, అంటే మీకు అర్థం అవ్వాలంటే ఒకనొక పెన్సిల్ని తీసుకుంటే దానికి పలకలు పలకలుగా ఉంటుంది కదా చుట్టూత, అటువంటి పలకలని రప్పించి ఏ ఒక్క దగ్గర కూడా కొంచెం అదనంగా తెగకూడదు, కొంచెం బయటికి మిగిలిపోకూడదు అన్నట్టుగా చాలా నునుపుగా చాలా పద్ధతితో దీన్ని తయారు చేయాలి. అంటే దేవతామూర్తిని తయారు చేయడానికి అన్ని రకాల శిలలు ఉపయోగపడవు. సాలగ్రామ శిల అని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మరి అలాంటి శిలను తయారు చేయాలి అంటే దేవతని అక్కడ ఎలా ప్రత్యక్షం చేయగలుగుతాడు ఆ శిల్పి అంటే మన పెద్దలు ఒక మంచి నీతి కూడా చెప్తారు. ఏమని? నీకు అక్కర్లేని దాన్ని ఒక్కొక్క దాన్ని తొలగిస్తూ ఉంటే అందులోనే ఉంది దేవతా రూపం, అది బయటపడుతుంది అని దాని తాత్పర్యం. మరి అలాంటి ప్రయత్నంలో ఎంత ఏకాగ్రత ఉండాలి, చేసేటటువంటి సాధనమేమి, ఇప్పటి మాదిరి ఏవైనా మెషిన్స్ లేకపోతే కంప్యూటర్స్ సహకారం ఏవైనా ఉందా? లేనే లేదు. అంటే చేతిలో సూదిగా ఉండేటటువంటి ఒకానొక ఉలి తీసుకుని దాని మీద కొట్టడానికి ఒకానొక సుత్తి లాంటి దాన్ని తీసుకుని అతడు ఎంతో ఏకాగ్రతతో ఆ దేవతామూర్తిని మనస్సులో భావన చేస్తూ కంటి దగ్గర, ముక్కు దగ్గర, పెదవుల దగ్గర, చెవుల దగ్గర, లేకపోతే చేతుల దగ్గర, హృదయం దగ్గర అంతా అలా చెక్కుతూ ఉంటాడు. ఆ సుత్తి దెబ్బలు అక్కడ విగ్రహం దగ్గర ఎలాగో ఈ ఉలి దెబ్బలు ఈ వృక్ష జాతుల నుంచి తయారు చేసినటువంటి చెక్కల దగ్గర, అంటే కొంచెం అదనమైతే ఇంకా అది పనికి రాకుండా పోతుంది, కొంచెం ఉండిపోతే యజ్ఞ ప్రక్రియలో అది అమంగళకరమైపోతుంది. ఈ విధంగా ఎంతో నైపుణ్యంతో ఇది కాస్త చెడిపోయిందండి, ఇది లాభం లేదు, మరి ఇంకోటి పట్టరండి మళ్ళీ తయారు చేస్తాను అనే అవకాశం ఉండదు. మళ్ళీ అది కాక దీన్ని అంతని అప్పుడు సిద్ధం చేసుకుని ఆ యజ్ఞ ప్రక్రియలో ఉపయోగించుకోవాలంటే తెచ్చిన ప్రతి వస్తువుని ఎంతో కొంత ఓ దగ్గర చెడగొట్టేస్తూ ఇది కుదరలేదు మళ్ళీ ఇంకోటి పట్టరండి అంటే మరి ఆ కార్యక్రమం అనుష్ఠానం అంతా సవ్యంగా ఎలా జరుగుతుంది? కనుక దీనిలో బాగా అవగాహన కలిగి ఉండడం అనేది ఒక మాట. అందుకని ఏం చెప్పారు? యజ్ఞ కోవిదైహి అన్నారు. కోవిదులు అంటే బాగా నేర్పరులు. ఈ యజ్ఞ ప్రక్రియలో కోవిదులైన అంటే ఏమర్థం? ఒక దగ్గర వశిష్ఠుల వారు ఏ స్థాయిలో ఉన్నారో, ఋష్యశృంగుల వారు ఎలా బ్రహ్మత్వం వహిస్తున్నారో, మిగతా ఋత్విక్కులంతా 16 ఎంతెంత సమర్థవంతంగా ఉన్నారో, ఒక్కొక్కరి వెనక పెద్ద సైన్యం అన్నట్లుగా 100 మంది ఋత్విక్కులు ఎలా ఉన్నారో, వీరంతా బ్రాహ్మణోత్తములు, వేదాంగాలు చదివిన వారు. వేదాంగాలు చదవకపోయినా ఈ శాస్త్రంలో ఆరితేరి చిన్ననాటి నుంచి తండ్రి దగ్గర తాత వెనకాల తిరిగిన నైపుణ్యం కారణంగా ఆ అనుభవం యొక్క ప్రభావం చేత వీరంతా కూడా ఎక్కడ పొరపాటు రాకుండా, ఏదో గడియారం ముళ్ళు ఒకదానికొకటి అడ్డు రాకుండా ఆ సెకన్లని చూపిస్తుంది, ఆ గంటల్ని చూపిస్తుంది, ఆ నిమిషాలని చూపిస్తుంది అన్నట్లుగా వారి వారి పనులను నిర్వహించారు అని చెప్పడం తాత్పర్యం. కనుక శాస్త్రజ్ఞులై యజ్ఞ కోవిదులై ఉన్నటువంటి ఆ సేవకుల ద్వారా సర్వ ఏవైతే కారితాహ నిర్మింపబడ్డాయి అన్నారు. అయితే అక్కడ ఇంకొక మాట కూడా, వాటికి మంచి అలంకారాల్ని అంతనీ చేశారట. ఏమని? కాంచనాలంకృతాహ అని చెప్తారు అక్కడ. కాంచనం అంటే బంగారం. మరి బంగారపు తాపడం, ఆ పట్టీలంతా చుట్టడం, మరి తర్వాత దానిలో కూడా ఇంకా వస్తుంది వస్త్రాదులతో అలంకరించారని. ఏమండి ఇది కూడా శాస్త్రమా విధ అన్నారు? కాదు, శోభార్థం అన్నారు. అంటే అందం కోసం. అంటే ఏమి తాత్పర్యం? మనం పూజా మందిరంలో పూజ చేసుకుంటామనుకోండి, ఒక వ్రతం చేస్తామనుకోండి, ఈ మాల ఇలా అలంకరించాలి అనడానికి ఏమైనా శాస్త్రం ఉందా? ఈ పూలను ఇలా మాలలాగా ఏర్పరచాలి అనడానికి ఏమైనా ఒక నియమితమైనటువంటి రూల్స్ అంటారే, ఖచ్చితమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? లేనే లేదు. కానీ ఏదో 2 తెల్లని పూల మధ్యలో ఒక ఎర్రని పువ్వు పెట్టండి, లేకపోతే ఈ గులాబీ ఆ పైన అలంకరించండి, ఇది కింద పెట్టండి, ఇది పక్కన పెట్టండి అని మన వాళ్ళు ఈ అలంకరణకు అంటే డెకరేషన్కి చాలా ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఎందుకు? అంతా అలంకరించి మళ్ళీ కొంచెం దూరంగా జరిగి నేను బాగా చేసేనా అనుకుంటారు. ఎందుకు? ఆ దేవుడి సన్నిధిలో ఒక అందమైన ముగ్గు వేసి, ఏమండి నేను ముగ్గు వేసాను ఒకసారి చూడండి, మళ్ళీ పీట పెట్టేస్తే కనపడదు అని అనుకుంటారు. ఎందుకు అంటే దేవతా సాన్నిధ్యాన్ని, దేవతలకు ఉపయోగించేటటువంటి ఆ వస్తువుల్ని వాటిని కూడా మనం అందంగా అలంకరించడం అనే దాని వెనుక మన అపేక్ష కనిపిస్తుంది. దేని పట్ల అపేక్ష? పరమాత్మ పట్ల, మన ఇష్టదైవం పట్ల అపేక్ష. ఇష్టదైవం పట్ల అపేక్ష ఉంటే, మనవరాలి మీద అపేక్ష ఉంటే చాలా అందంగా ఉండే గౌను కొని దానికి మళ్ళీ ఇంకా ఏదో వర్క్ చేసి, దానికి ఇంకా ముస్తాబు ఏదో చేసి, ఈ రకంగా
పిల్ల మీద ప్రేమ, పిల్ల ఉపయోగించేటటువంటి వస్తువుల మీద కనబరుస్తూ మన అభిమానాన్ని ఆప్యాయతని ఎలా చాటుకుంటామో ఆ పరమాత్మయందు ఉండేటటువంటి అపేక్షను ఆయన మరి సాకారంగా మనకి కనపడడు కనుక అక్కడ ఉపయోగించే వస్తువులన్నింటినీ అలంకరించుకుని ఇంత గొప్పగా అలంకరించుకున్నాను అని తన అపేక్షను ఆ పరమాత్మకు తెలియపరచడం తాత్పర్యం. మీరు గమనించండి, కలశస్థాపన చేస్తారు, కలశస్థాపనకు కంఠం చుట్టూత ఒక పూలమాల కడతారు. అలా కట్టమని ఎక్కడైనా శాస్త్రం ఉందా? అందులో కొన్ని తోరణాలు వేయండి, అందు మీద కలశ పెట్టండి అంటారు. మరి మన వాళ్ళు కలశ పెట్టి దానికి చుట్టూతా ఆ తోరణం ఇలా విచ్చుకునేలా చేసి ఒక మంచి గుండ్రెడి కొబ్బరికాయ పెట్టి ఆ ముచికి పైకి ఉండేలాగా చేసి జాకెట్ కూడా అందంగా మడత పెట్టి దాని మీద పెట్టడంలో ఏమి ఆంతర్యం అంటే ఎంతటి వాళ్ళకైనా ఆ కలశం అలా చూసేటప్పటికీ ఒక్కసారి భక్తి పొంగుకొస్తుందన్నమాట, ఇష్టంగా ఉంటుందన్నమాట చూసేటప్పటికీ. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం తాత్పర్యం ఏమి అంటే తన ఇష్టదైవం పట్ల తనకి ఉండేటటువంటి అపేక్షను వ్యక్తపరచడం. ఇది ధర్మం, ఇది నాకు కర్తవ్యం, లేకపోతే నా ప్రారంధం, నా తలరాత మొదలుపెట్టిన కార్యక్రమం పూర్తి చేయాల్సిందే శాస్త్రం ప్రకారం అనుకుంటే అది మొక్కుబడి అవుతుందన్నమాట. నేను మొక్కుకున్నానండి ఈ పని చేశాను అనేవారికి ఎంతో ఇష్టంగా పిల్లని కూర్చోపెట్టి ముస్తాబు చేసి అందంగా దానికి ఏదో పట్టించి పట్టీలు పెట్టి మరొకటి చేసి ఆనందించేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకనే లోకంలో చెప్తారు, నువ్వు మొక్కుబడిగా చెయ్యక్కర్లేదు, తప్పదురా బాబు అన్నట్లు చెయ్యక్కర్లేదు అంటారు. ఈ మొక్కుబడిగా చేసిన దానికి, తప్పదురా బాబు అనుకున్న దానికి, ఇష్టంగా చేసిన దానికి వ్యత్యాసం మనకు ఈ అపేక్షను వ్యక్తపరచడం, ప్రకటించడం దగ్గర బయటపడుతుందన్నమాట. కనుక వాల్మీకి మహర్షి ఈ అంశాన్ని కూడా జోడించారు. ఏమని? అక్కడ ఉండేటటువంటి మహనీయులంతా ఏదో గృహప్రవేశానికి ఇంటిని అందంగా అలంకరించుకున్నట్లుగా యజ్ఞంలో పశువులని నియోగించడం కోసం వినియోగించినటువంటి ఆ యూపస్తంభాల్ని కూడా మరి బంగారు పట్టీలతో అలంకరించారు అని. శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృత భవన్ అన్నారు. అభవన్ ఆర్షత్వాద్ అడాభవ. తర్వాత మాట చెప్తారు, తర్వాత శ్లోకం. ఏకవింశతి యూపాస్తే ఏకవింశత్యరత్నజ వాసోభిరేక వింశద్భి ఏకైకం సమలంకృతా అన్నారు. తే అలా నిలబెట్టబడినటువంటి ఆ యూపములెన్ని? ఏకవింశతి యూపాహ, 21 యూపస్తంభములు. అవి మరి ఎంత పొడుగు ఉండాలి అంటే చెప్తున్నారు ఏకవింశత్యరత్నజ అన్నారు. అరత్ని అంటే ఈ మోచేయి ఇలా పెట్టుకుంటే ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఈ చిటికన వేలి చిగురు వరకు ఉండేటటువంటి భాగాన్ని అరత్ని అని పిలుస్తుంది శాస్త్రం. అందుకనే మనం మూర కొలిచేటప్పుడు కూడా ఇలా పెట్టి ఇక్కడ వరకు కొలుస్తూ ఉంటాం. ఈ మూరలు 21 మూరలు పొడవుగా ఉండేటటువంటిగా ఆ యూపస్తంభాల్ని తయారు చేసుకుని నిలబెట్టుకోవాలన్నమాట. ఏకవింశత్యరత్నజ, మళ్ళీ ఏకైకం ఏకవింశద్భి వాసోభి సమలంకృతా, అక్కడక్కడ అందంగా బంగారం పట్టీలు పెట్టారు అన్నారు. మరి మిగతా కొన్ని చోట్ల వస్త్రాలతో అందంగా దానికి అలంకారం చేశారు అన్నారు. అయితే ఎక్కడ కూడా కక్కుర్తికి అవకాశం లేదన్నమాట. ఎక్కడా కూడా తన సృజనాత్మకత, తన క్రియేటివిటీ, సౌందర్య పోషణ, కళారాధనకు కుంటు పడకూడదన్నమాట. కనుక గమనించండి, ఏకైకం ఒక్కొక్క యూపాన్ని కూడా ఏకవింశద్భి వాసోభి ఒక్కొక్క వస్త్రంతో అందంగా చుట్టి అలంకరించారట. అన్నింటికీ కలిపి ఒక పెద్ద బారుగా ఉండే ఓ పంచి చుట్టేస్తే మొత్తం అంతా కూడా చెడిపోతుంది, అదేమందంగా ఉంటుంది. కనుక ఏ యూపానికి ఆ యూపమే ఏదో నాట్యం కోసం నిలబడిన వాడు నడుముకి చుట్టుకుని ఇలా వయ్యారంగా నిలబడినట్లుగా 21 అరత్నులు పొడవులో ఆ ఒక్కొక్క యూపస్తంభాన్ని అక్కడ నిలబెట్టిన దాన్ని గమనిస్తూ ఉంటే మధ్య మధ్యలో బంగారు పట్టీలు, దానికి పూలమాలలు, లేకపోతే రకరకాల తళుకులు, బెణుకులు, చెణుకులు, అవన్నీ వాటన్నింటితో కూడా ఉన్నటువంటి ఆ యూపస్తంభాన్ని వర్ణిస్తున్నారు. తర్వాతి శ్లోకం. విన్యస్తాః విధివత్ సర్వే శిల్పిభిః సుకృతాః దృఢాః అష్టాశ్రయః సర్వ ఏవ శ్లక్ష్ణ రూప సమన్వితాః అన్నారు. అంటే సర్వే అన్ని యూపాలు కూడా విధివతు శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా విన్యస్తాః నిలబెట్టబడ్డాయి అన్నారు. తరువాత అవన్నీ కూడా దృఢ గట్టిగా ఉన్నాయన్నారు. మరి ఈ పశువులు వాటికి కట్టిన తర్వాత అటు ఇటు గుంజుకుని లాగేస్తేనో అమ్మో. కనుక ఎంతో బలంగా ఉన్నటువంటి మంచి కర్రతో తయారు చేయబడినవి అవి. అందుకని శిల్పిభి సుకృత అన్నారు. శిల్పం అంటే ఈ విధమైనటువంటి కళ, నైపుణ్యం, అది కలిగినటువంటి మహనీయులు శిల్పులు అని పిలువబడతారు. అలాంటి నిపుణుల చేత, శిల్పుల చేత సుకృత చాలా మంచిగా, చాలా లెస్సగా చేయబడ్డాయి అన్నారు.
అంతేకాదు వాటి ఆకార విశేషంలో ఇంకొక స్వరూపం సర్వ ఏవ అష్టాశ్రజ శ్లక్ష్ణరూప సమన్వితా అన్నారు. ఇంతకుముందు అనుకున్నాం మనం ఒక పెన్సిల్ ఉదాహరణ చెప్పుకున్నామే, అలా అశ్రీ అన్నదానికి పలక అని అర్థం. ఒక్కొక్క యూపము 8 పలకలతో ఉండాలట. 8 పలకలతో 21 అరత్నులు పొడవుతో ఒక్కొక్క యూపము బంగారు పట్టికలతో తాపడం చేయబడి అందంగా వస్త్రంతో అలంకరింపబడి అనేక పూలమాలలతో గొప్ప శోభాయమానంగా ఉన్నటువంటి ఆ యూపస్తంభాలు శ్లక్ష్ణరూప సమన్వితా చాలా నునుపుగా ఉన్నాయి అన్నారు. అంటే ఏదో మొక్కుబడి కోసం తొక్కవలిచి అక్కడ నుంచోబెట్టి భక్తిగా ఇంత పసుపు రాసి ఇంత కుంకం మెత్తేస్తే అది అంత భక్తి శ్రద్ధ అని ఎలా అనిపించుకుంటుంది? కనుక ప్రతి ఒక్కదాన్ని కూడా ఎంతో చెక్క పని చేసే నైపుణ్యంతో వారి చేత చేయించి వాటికి ఇంత అలంకారాలు చేసి అన్నీ నునుపు తేరేలాగా అక్కడ నేతిని పూసారు అని దాని తాత్పర్యం. అంటే వాల్మీకి మహర్షి ఇలా ఎందుకు చెప్తారు? యజ్ఞ ప్రక్రియలాగా చెప్పడం మొదలు పెడితే ఏ ఒక్కరికి అంతగా బుద్ధికి పట్టదు ఆ అంశం. కనుక దాన్ని కొంచెం అందంగా కావ్య రసాన్ని జోడించి కథ చెప్పినట్టుగా చెప్తే అందరికీ పడుతుంది. అగ్నిష్టాం అశ్రీం అనక్తి అని శ్రౌత ప్రక్రియలో ఉంది. ఇదేదో నా గొప్పతనం కోసం చెప్పుకుంటున్న మాట కాదు సుమా. ఇంతకుముందు అనుకున్నాం, ధర్మాన్ని వింటేనే పుణ్యం. ఈ ఘోరమైనటువంటి కలికాలంలో అలాంటి ధర్మాన్ని మనం మనసా భావన చేయగలిగితే ఆ క్రతువు చేసినటువంటి సత్ఫలితం అని. కనుక ఈ మాటలన్నింటినీ వివరించుకోవడం. ఏమని ఆ మాట? ఆచ్ఛాదితాస్తే వాసోభిః పుష్పగంధైశ్చ పూజితాః సప్తర్షజః దీప్తిమంతః విరాజంతే యథా దివి. ఇలా శ్రౌత ప్రక్రియలో చెప్పినట్లుగా అగ్నిష్టాం అశ్రీం అనక్తి అంటే ఆ కోణాన్ని అందంగా నెయ్యి పూసి అలా తళుక్కుమనేలాగా తయారు చేయాలి అనే శాస్త్రాన్ని వారు మొక్కుబడిగా కాకుండా ఎంతో అపేక్షతో ఎంతో సంతోషంగా భక్తిగా ఆప్యాయతతో ఆ పరమాత్మ పట్ల ఆ పరమాత్మయే అనే భావంతో ఈ ఉపస్తంభాలన్నింటినీ కూడా అర్చించారు అని తాత్పర్యం తెలిసింది. మరి ప్రకృత శ్లోకంలో ఏం తాత్పర్యం అంటే ఈ రకంగా వాసోభి వస్త్రములతో ఆచ్ఛాదిత చుట్టబడినటువంటి పుష్పగంధై రకరకాల పూల పరిమళములతో పూజితా పూజింపబడినటువంటి తే ఆ యూపములు ఒకలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? యథా ఏ రకంగా అయితే దివి ఆకాశంలో సప్తఋషులు దీప్తిమంత మంచి ప్రకాశంతో విరాజంతే ప్రకాశిస్తూ ఉంటాయో అలా ప్రకాశిస్తున్నాయి అని దాని తాత్పర్యం. అంటే ఇక్కడ ఏం చెప్తారు? మరి సప్తర్షి మండలం అంటారు కదా, అవి నక్షత్ర రూపంలో కదా ఉన్నాయి. నక్షత్రాలనేవే అసలు ఎలా ఏర్పడ్డాయి అంటే వివరం చెప్తారు. యోవా ఇహ యజతే అముగుంసలోకం నక్షతే తన్నక్షత్రాణాన్నక్షత్రత్వం. యహ వై ఎవడైతే ఇహ ఈ కర్మభూమిలో యజతే శ్రద్ధగా తన ధర్మాన్ని ఆచరిస్తాడో, యాగమనగా ధర్మం, మనం పాటించే ప్రతి కర్తవ్యం ఒక యాగం, యజ్ఞం, క్రతువు అన్నమాట. అటువంటి వాడు అముంసహ లోకం నక్షతే, అతడు ఆ పైలోకానికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు అంటే ఇలా నక్షత్ర మండల రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు అని. మరి ఆకాశంలో కనిపించే కోటాను కోట్ల నక్షత్రాలన్నీ ఏమి ఒకప్పుడు మనలాగే మానవ జన్మ ఎత్తి జన్మను వృధా చేసుకోకుండా కుదిరినంతలో వీలైనంతలో కలిగినంతలో పుణ్యకర్మలను ఆచరించుకుంటూ అంతటి ఉత్తమ స్థితికి చేరుకున్నారన్నమాట. మరి అంత మాత్రాన ఇంత కష్టం పడ్డం ఎందుకండి, అక్కడ ఉంటేయే ఇక్కడ ఉంటేయే అనుకుంటారేమో. ఈ ప్రపంచం యొక్క సుఖశాంతులన్నీ కూడా ఆ నక్షత్ర మండలం పైన ఆధారపడి ఉందన్నమాట. మనమేదో బతికేం కాకిలా కలకాలం అనుకునే కంటే మరి ప్రతి ఒక్కరికి మనకి చేతనైనంత వరకు మన జీవిత కాలంలో మంచి ఉత్తమంగా సుఖాన్ని, శాంతిని, సౌభాగ్యాన్ని అందించగలిగితే అదెంత గొప్ప జన్మ. మరి శాశ్వతంగా కల్పం ఉన్నంత వరకు కూడా నక్షత్ర మండలంలో చోటు సంపాదించుకోగలిగితే మరెంత గొప్ప విషయం అది. దాన్ని అంతని ఉదాహరించడం కోసం మహర్షి అబ్బా ఆకాశంలో సప్తర్షి మండలంలాగా ప్రకాశిస్తోంది అన్నారు. ఇంకొక మాట ప్రశ్న ఇక్కడ ఏమనంటే, ఇక్కడ ఉన్న యూపస్తంభాలు 21 కదండి, సప్తర్షి మండలం అంటే 7 మహర్షులే కదండి, మరి ఎలా కుదురుతుందండి అన్నారు. అంటే ఒక్కొక్క యూపస్తంభానికి నిడివి బార అంతంతటి దూరంలో పరిశీలిస్తూ ఉంటే ఓ దగ్గర నుంచి చూస్తే 7 యూపస్తంభాలు ఒకలా, 7 యూపస్తంభాలు ఒకలా, 7 యూపస్తంభాలు ఒకలా. అలాగా సప్తర్షి మండలమే ఇదే భూతల స్వర్గమైతే
ఈ అంతరిక్షంలో మూడు మూడుగా కనిపిస్తున్నాయా అన్నట్లుగా ఉందట. అందుకని ఆ పోలిక చెప్పారట. ఆ తరువాతి శ్లోకం ఇష్టకాశ్చ యథాన్యాయం. ఒక్క మాట, ఇవాల్టి గడువు ఇంతటితోటి. తర్వాతి ఈ శ్లోకం నుంచి రేపటి రోజున చెప్పుకుందాం. ఆచ్ఛాదితాస్తే వాసోభి పుష్పగంధైశ్చ పూజితా సప్తర్షయ దీప్తిమంత విరాజంతే యథా దివి అని ఈ యూపస్తంభాల్ని నిలబెట్టడం కోసం చెప్పిన ఈ శ్లోకాల్ని చదువుకున్నాం కదా. కొద్ది సమయంలో నిన్నటి రోజున మిగిలినటువంటి ఆ ప్రశ్నల్ని సూక్ష్మంగా మనం ఒక్కసారి అనుకుందాం. నిన్న ఏం చెప్పదలుచుకున్నాం మనం అంటే, హోత అనేటటువంటి ఒకానొక ఋత్విక్కు గారు ప్రశ్నలు వేస్తున్నారు, ఋష్యశృంగుల వారు సమాధానం చెప్తున్నారు అని మనం అనుకున్నాం కదా. అప్పుడు ఈ ప్రపంచంలో మిక్కిలి సారవంతమైనది ఏది అని ఒక ప్రశ్న వేశారు. ప్రపంచంలో అనే దానికంటే కూడా ఈ భూమిపైన అంటే సమాధానం చెప్తారు, వేదిమాహుఃపరమంతం పృథివ్యాః అని. ఈ కర్మభూమిలో యజ్ఞానికి ఉపయోగించేటటువంటి వేదిక ఏదో అదే పరమ పవిత్రమైనది అని. ఈ సృష్టిలో చాలా భూభాగం ఉన్నా ఏది పరమ పవిత్రమైనది అని చెప్పడం కోసం శృతి మరికొంత ఉదాహరణ చెప్తోంది. ఏమనంటే, సావా ఇయగుం సర్వైవ వేదిహి అని ఒక దగ్గర ఉంది. యజ్ఞానుష్ఠానానికి ఉపయోగించేటటువంటి ధర్మకర్మలను ఆచరించడానికి ఉపయోగించే పుణ్యభూమి ఏదో అది వేది అని. ఏది వేదో అది సారవంతమైనది అని. కనుక వేదంలో చెప్పినటువంటి ప్రతి ఒక్క ధర్మాన్ని ఎంతో మంచిగా సవ్యంగా ఆచరించి ఈ ప్రపంచం యొక్క సుఖశాంతులకు ఉపయోగపడేటటువంటి మన భారతదేశం పుణ్యభూమి. ఎందుకని? కర్మభూమి కనుక. అలాంటి కర్మభూమిలో ఈ పుణ్యాన్ని అంతని ఆచరించి విశ్వ శ్రేయస్సుకు తోడ్పడాలి అనేటటువంటి తాత్పర్యం అందులో కనిపిస్తుంది. తరువాత ఇంకొక మాట ఏమనంటే, ఓం కిగ్ముస్విదాసీత్ పూర్వచిత్తిః కిగ్ముస్విదాసీత్ బృహద్వజః కిగ్ముస్విదాసీత్ పిశంగిలా కిగ్ముస్విదాసీత్ పిలిప్పిలా ద్యౌరాసీత్ పూర్వచిత్తిరశ్వ ఆసీత్ బృహద్వజః రాత్రిరాసీత్ పిశంగిలా విరాసీత్ పిలిప్పిలా కస్విదేకాకీచరతి కౌస్విజ్జాజతే పునః కిగ్గుస్విద్ధిమస్య భేషజం కిగ్గుస్విదావపనం మహత్. ఆ రెండు మాటల తర్వాత ఎండిపోయి ఏమా నిన్న ఉంచుకున్నామని చూస్తున్నాను. అంటే ప్రశ్న ఏం వేశారు? అగ్నికి మందు ఏది అని అడిగారు. చాలా విచిత్రంగా. అంటే మందు అంటే విరుగుడు అన్నమాట. భిషజ వ్యాధి ప్రతీకారే అని ఒక దగ్గర చెప్తారు. అంటే మనకి బాగా మంచు ప్రభావం కలిగినప్పుడు లేదా చాలా చలి కలిగినప్పుడు దానికి విరుగుడుగా దేనిని పాటించాలి అని అడిగిన ప్రశ్నకు ఋష్యశృంగుల వారు సమాధానం ఏం చెప్తున్నారు అంటే, అగ్నిర్హిమస్య భేషజం అని ఒక సమాధానం చెప్పారు. హిమమునకు అగ్ని భేషజం అని అంటే విరుగుడు అని చెప్పేస్తే బాగుండేదిగా. మరి భేషజం ఇది మందు అని చెప్పడంలో ఏమి తాత్పర్యం అంటే, అక్కడ అంటారు, ఒకానొక జలుబు చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, ఒక ఔషధాన్ని తీసుకుని లోపల నుంచి వేడిని పుట్టించాలి. మరి ఒకానొక సందర్భంలో బాగా చలిగా ఉందనుకోండి, మనం లోపల నుంచి ఎక్కడి నుంచి ఏ వేడి ఎలా పుట్టించగలుగుతాం? లోపల ఉన్న వేడి చల్లారిపోకుండా ఈ ఊలు వస్త్రాలు అవి ఉంటాయే వాటిని కప్పుకోవాలి. వాటిని కప్పుకోవడం వల్ల ఏమవుతుంది? బయటి నుంచి వచ్చే చలి మనల్ని బాధించకుండా ఆ లోపలి ఉన్నటువంటి ఆ వేడి సురక్షింపబడుతుందన్నమాట. ఈ రకంగా ఒకానొక సందర్భంలో కొంచెం మిరియాలు పాలు తాగండయ్యా వేడి పుడుతుంది అని చెప్తారు. ఒకానొక సందర్భంలో కొంచెం తేనె నాకించండవయ్యా అని చెప్తూ ఉంటారు. ఇలా అనేక ఈ జలుబు వల్ల, చలవ వల్ల, చలి వల్ల వచ్చే సమస్యలకి మందు ఏమి అన్నదానికి ఋష్యశృంగుల వారి సమాధానం అగ్నిర్హిమస్య భేషజం అని. ఆ తర్వాత కిగ్ముస్విద్ధిమస్య భేషజం కిగ్ముస్విరావపనం మహత్. నువ్వు ఎంత నాటినా సరే దాన్ని తనలో ఇముడ్చుకుని నీకు ఫలసాయాన్ని అందించేది ఏది అని ఒక ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఏం చెప్పారు? భూమిరావపనం మహత్ అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, నువ్వు ఎన్ని రకాలుగా ఉపద్రవాలకి కారకమైనా సరే, నువ్వు విత్తనం నాటిందే తడవుగా తనలో ఉన్నటువంటి సారాన్ని అంతని ఆ బీజానికి రంగరించి పెద్దగా పెరిగి నీకు నీడనిచ్చి ఫలసాయాన్ని ఇచ్చి అనేక రకాలుగా చివరికి ఆఖరి క్షణం వరకు కూడా ఉపయోగపడుతూ ఎలా ఆక్సిజన్ అందించడం ఇలాంటిదంతా చెప్తారే, అలాంటి వృక్ష సంపదను
అందించేటటువంటి తనలో ఆ విత్తనాన్ని నాటుకునేట్లు చేసేటటువంటి ఆ భూమి ఉందే అది ఒక గొప్ప సుక్షేత్రం అని చెప్పడం తాత్పర్యం. ఆవపనము అంటే విత్తనమును నాటడానికి ఉపయోగించేటటువంటి చోటు. ఇది స్వర్గంలో నాటగలుగుతామా? స్వర్గం అంటే చాలా గొప్పది, కానీ ఫలసాయం అక్కడ దక్కదు. అంతరిక్షంలో నాటగలుగుతామా? కానే కాదు. మీరు ఎన్ని రకాల ప్రక్రియలు ప్రయోగాలు చేసినా కనీసం ఈ భూమి కానీ నేల మట్టి కానీ ఈ నేల నుంచి ఏర్పడినటువంటి కొంత రాజీ రప్ప ఏదో కొబ్బరి పీచో లాంటిదో ఉపయోగించే మీరు మొక్కని పుట్టించగలగాలి తప్ప వేరొక చోట అవకాశం లేనే లేదు అని తాత్పర్యం అన్నమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఈ భూమి మొత్తం మీద సారవంతమైనది ఏది అంటే యజ్ఞయాగాది ప్రక్రియ జరిగే చోటే సారవంతమైన భూమి అని సమాధానం అని. ఆ తరువాత మాట ఏమనంటే, ఈ ప్రపంచమంతా ఇంత మంచిగా ఏ ఒడిదుడుకు లేకుండా ఏ కాలంలో వానలు పడడం, ఎండలు రావడం, లేకపోతే మంచు కురవడం, వెన్నెలు రావడం, సూర్యుడు ఉదయించడం, ఈ జగచ్చక్రమంతా ఇలా జరిగిపోవడానికి ఒకానొక రంగుల రాట్నానికి మధ్యలో ఉండేటటువంటి మూలాధార స్తంభంలాగా, అదంత పరిచయం ఉండదేమో, ఒక గొడుగు కామ అంటారు, గొడుగు కర్ర ఉంటుందే, మనం దాన్ని పట్టుకుంటే అది విస్తారంగా ఉండి మనకి ఎండ నుంచి రక్షణ, వాన నుంచి రక్షణ కలిగిస్తూ ఉంటుంది. మరి ఆ గొడుగు అలా నిలబడి ఉండాలి అంటే దానికి నాభిస్థానీయంగా కేంద్రస్థానంగా ఏది అంటే ఒకానొక గొడుగు కర్రలాగా ఉండేది యజ్ఞము అని సమాధానం చెప్పారు ఋష్యశృంగుల వారు. యజ్ఞమాహుర్భువనస్య నాభిం, భువనము సకల ప్రపంచము, ఈ ప్రపంచమునకు నాభిస్థానీయమైనది యజ్ఞ ప్రక్రియ అని అక్కడ చెప్పిన దానిలో సమాధానం. ఆ తర్వాత ప్రశ్న ఏమనంటే, ఈ పరమాత్మ జగద్వ్యాపకుడు, అతడు ప్రపంచానికి సుఖశాంతుల్ని సృష్టిస్తాడు, కలిగిస్తాడు. అంతటి ప్రపంచానికి అంతకీ కూడా ఏదో ఒక సందర్భంలో చెప్తారు, యోమే గర్భగతో లోకే అని మొదలుపెట్టి గర్భంలో పడినటువంటి ఆ ప్రాణి ఏది తాగాలి ఏది తినాలి తెలియదు, వాడి మీద ఎంతో ప్రేమ తల్లికి, కానీ ఎలా అందించాలో తెలియదు. ఆ సందర్భంలో పోనీ తల్లి రకరకాల నియమాలు పాటిస్తుందా అంటే ఏవో ఉప్పు పులుపు కారాలు తినచ్చు, వేడిగా ఉన్నది తినచ్చు, చల్లగా ఉన్నది తినచ్చు, కానీ దీన్ని అంతని ఇలాగే అందించి అతడి ప్రాణహానికి కారణం అవ్వకుండా తిన్న దానిలో సారాన్ని మాత్రమే తీసి ఒకానొక నాళం ద్వారా సూక్ష్మంగా దానికి చేర్చి గర్భగతుడైన నాకు ఏ పరమాత్మ ఇంతటి బలాన్ని ఆహారాన్ని అందించి నన్ను బతికించాడో, తిరిగి పుట్టిన తర్వాత ఆ మాత్రం నా సంరక్షణ చూడడా అని ఆ నీతి కనుక ఎవరూ అధైర్యపడక్కర్లేదని అక్కడ ఉపదేశం చేస్తారు. సరే, ప్రకృతంలో ఇంతటి దివ్యమైనటువంటి విజ్ఞతతో వివేకంతో పరమాత్మ ఈ లోపల ఉన్నటువంటి ఈ వ్యక్తికి అంతకీ కూడా ఈ సారాన్ని ఇలా అందించడం ఉందే, ఇదే ఒక పెద్ద ఉదాహరణ. అక్కడ గర్భస్థ శిశువు దగ్గర నుంచి రకరకాల ప్రాణికోటి, రకరకాల జీవకోటికి అంతకీ కూడా, జీవరాశులకి అంతకీ కూడా ఆయా సందర్భాల్లో తగినంతగా ఆ సుఖాన్ని, శాంతిని, ఆ స్థిమితాన్ని అందిస్తున్నాడు అంటే దానికి కారణమేది అని ప్రశ్నించారు. వృష్ణ అశ్వస్య రేతః కిం అంటే, వృష్ణ అంటే జగత్తుకు సుఖశాంతుల్ని సృష్టించేటటువంటి, అశ్వస్య అంటే అశ్వము అంటే ఇక్కడ వ్యాపకము అని, అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మకు మరి ఏమి మూల ఆధారం, రేతస్సు లాంటిది బీజప్రాయమైనదేది అని ఒక ప్రశ్న వేస్తారు. దానికి సమాధానం చెప్తారు, సోమమాహుర్వృష్ణో అశ్వస్య రేతః. ఆ పరమాత్మకు వేదం విధించినటువంటి ధర్మము అనే ఈ సోమయాగ ప్రక్రియ ఏదైతే ఉందో అదే మూలాధారము. అంటే గమనించండి, ఒకానొక వ్యక్తి దీక్ష పట్టి ఎంతో శ్రమ కోర్చి కొంతమంది మహనీయుల సహకారంతో పవిత్రమైనటువంటి ఒకానొక విధానంతో చిత్తశుద్ధితో చేసినటువంటి ఈ హోమ ప్రక్రియ ఉందే, ఇది ధూమంగా మారి వాయుమండలాన్ని దాటి వేడెక్కి సూర్యరశ్ముల ద్వారా ఎక్కడికో తీసుకెళ్లబడి రకరకాల పరివర్తనలను చెందుతూ ఈ లోకంలో మంచి వర్షం పడడం, మంచి మొక్కలు రావడం, లేకపోతే మంచి ఫలసాయం అందడం, మంచి గాలి, నీరు, వాతావరణం, వీటన్నింటికి శుద్ధి ఏర్పడడం, ఇలాంటి ప్రక్రియ అంతా జరుగుతోంది. కనుక వీటన్నింటి ద్వారానే పరమాత్మ మనందరికీ కూడా సుఖశాంతుల్ని అందించగలడు. కనుక అది సోమయాగమే, ఈ యజ్ఞ ప్రక్రియ మాత్రమే ఈ పరమాత్మకు రేతస్సు వంటిది, ఒకనొక బీజం లాంటిది అని సమాధానం చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తారు. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలన్నింటికీ తాత్పర్యం ఎక్కడా అని ఒక ప్రశ్న. దానికి సమాధానం చెప్తారు, బ్రహ్మైవ వాచః పరమం వ్యోమ అంటారు.
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని లేకపోతే రకరకాల పురాణాలు, ఇలా వేదాలు, ఆర్షవాంగ్మయంగా మనం అనుకునేటటువంటి ఈ సంస్కృత శబ్దాలు ఏవైతే ఉన్నాయో, మనం పలికే ప్రతి పలుకు ఏదైతే ఉందో దీనికి అంతకీ తాత్పర్యం ఆ పరమాత్మయందు. అందుకనే చెప్తారు ఏకాక్షర కోశము అని ఒకటి ఉంటుంది. ఒక్కొక్క అక్షరాన్ని కూడా పరమాత్మ పరంగా అన్వయించి అర్థబోధ చేస్తూ ఉండేటటువంటి నిఘంటువు అది. అందుకని ఇది చెప్పడంలో తాత్పర్యం ఏమి అన్నారు, అక్కర్లేని మాటల్ని వృథాగా మనం ప్రయోగించకూడదు అని దాని తాత్పర్యం అన్నమాట. కనుక ఈ విధంగా బ్రహ్మైవ వాచః పరమం వ్యోమ, వాక్కుకి పరమమైనటువంటి వ్యోమ అసలైన స్థానం. ఇదంతా ఎక్కడికి చేరుతుంది, ఎవరిని ప్రతిపాదిస్తుందో అంటే ఆ పరం బ్రహ్మను అని. కనుక ఏ పరమాత్మ వేదం చేత చెప్పబడుతున్నాడో ఆ వేదం బోధించినటువంటి ధర్మాన్ని ఈ పుణ్యభూమిలో భక్తితో, చిత్తశుద్ధితో, అపేక్షతో ఆచరించి నువ్వే కాకుండా నీతో పాటుగా సకల ప్రపంచం యొక్క సుఖశాంతులకి కారకమై జన్మను చరితార్థం చేసుకోవాలి అనే తాత్పర్యాన్ని, అంతేకాకుండా నిరంతరం పరిశ్రమతో కర్తవ్య దీక్షతో ఉన్నటువంటి సూర్యుడు మనకి ఆదర్శం అని, ఆ తరువాత చంద్రమా జాయతే పునః అన్నప్పుడు అమావాస్యకి ముందు అంతా క్షీణించిపోతున్నా మళ్ళీ పున్నమికి ఏ కాస్త కూడా నిరుత్సాహపడకుండా ఎలా వృద్ధి చెందుతూ ఉంటాడో అలా ఒకానొక చంద్రుణ్ణి, లేకపోతే ఒకానొక కష్టం వస్తే చలేస్తే ఒకానొక వెచ్చదానాన్ని తీసుకుని మనం ఆ గండాన్ని ఆపదను దాటినట్లుగా అలా ఉపాయాన్వేషణం చేయాలి అని అనేక రహస్యాల్ని ఇముడ్చుకున్నటువంటి ఈ తత్వ విచారణం అనే పేరు పెట్టుకున్న ఈ బ్రహ్మోద్యం, బ్రహ్మవాదం అనే ఘట్టాన్ని ఎంతో వాదంలో కుశలులైనటువంటి, నేర్పరులైనటువంటి, మంచి సుశిక్షితులు, నిపుణులు అయినటువంటి ఆ మహనీయుల మధ్య జరిగిన దాన్ని వాల్మీకి మహర్షి మనకు రెండు మాటలతో అక్కడ భోజనాలైన తర్వాత వాదోపవాదాల్ని నిర్వహించుకున్నారు అని, వాద కుశలులు అయినటువంటి నిపుణులంతా కూడా యజ్ఞ ప్రక్రియలో ఉన్నారు అని మనకి ఉపదేశం చేశారు మహర్షి. ఇటువంటి కథాఘట్టాన్ని విన్న ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడడంలో, అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో మంచి కౌశలం కలగడం, మంచి తేజస్సు కలగడం, మంచి విద్యాభివృద్ధి, మంచి ఆయుష్య సిద్ధి, ఇలా రకరకాలుగా అనేక శుభ ఫలితాన్ని అంతని చెప్తారు. కనుక మనందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దీన్ని గమనించి ప్రవచనం చేసుకున్నాం. కనుక ఆ పరమాత్మ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చి మరి ప్రకృతంలో ఈరోజు అలక్ష్మీ నిస్సరణం అంటారు. కనుక ఏ ఒక్కరికి కూడా అంతరంగా కానీ బాహ్యంగా ఉన్నటువంటి కానీ ఆ దౌర్భాగ్యం ఏ ఒక్కటి కూడా లేకుండా పరిపూర్ణమైనటువంటి సంపదను ప్రసాదించి రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ప్రాప్తే ప్రాప్తే యూపోచ్ఛ్రయే యూపోచ్ఛ్రయే తస్మిన్ షడ్వైల్వాహ ఖాదిరాస్తథా తావంతః బిల్వసహితాః పర్ణినశ్చ తథా పరే శ్లేష్మాతకమయస్త్వేకః శ్లేష్మాతకమయస్త్వేకః దేవదారుమయస్తథా ద్వావేవ తత్ర విహితౌ బాహువ్యస్తపరిగ్రహౌ కారితాః సర్వ ఏవైతే శాస్త్రజ్ఞైః యజ్ఞకోవిదైః శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృతాః భవన్ ఏకవింశతియూపాస్తే ఏకవింశత్యరత్నయః వాసోభిః ఏకవింశద్భిః ఏకైకం సమలంకృతాః విన్యస్తాః విధివత్ సర్వే శిల్పిభిః సుకృతా దృఢాః
అష్టాశ్రయః అష్టాశ్రయః సర్వ ఏవ శ్లక్ష్ణ రూప సమన్వితాః లక్ష్మరూపసమన్వితాః ఆచ్ఛాదితాస్తే ఆచ్ఛాదితాస్తే వాసోభిః పుష్పైః పుష్పైః గంధైశ్చ గంధైశ్చ పూజితాః పూజితాః సప్తర్షయః దీప్తిమంతః దీప్తిమంతః విరాజంతే యథా దివి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే చతుర్దశ సర్గే షట్ శ్లోకాః పరమ పవిత్రమైనటువంటి అశ్వమేధ యాగంలో బ్రహ్మోద్యమైనటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియను ఈరోజు మనం ప్రవచనంలో తెలుసుకున్నాము. సమయానుసారంగా ఈరోజు ఒక్కసారి మనం ఈ శ్లోకాలన్నింటినీ కూడా పారాయణ చేసుకున్నాము. మరి ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు కూడా మనందరము కలిసి మిగతా శ్లోకాలన్నీ కూడా పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రేయశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపఃసిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్చమాయాలం ఇతి చింతాన్వితా భవతు ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచంతయంతీం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా సహితాభ్రవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్ష కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయబాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణు
विष्णुशक्तये नमः। ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः। ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम्। ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा। हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा। इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जये धातुराकारम् तेन हस्तेन संयुतः। हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत्। कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिमाम् आतुरं चिन्तयेच्छन्द्रे रसायनहृदि स्थितम्। अजरामरणयुक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः। क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम्। इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः। इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 69तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम्। अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृता। रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे। आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम्। धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना। आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम्
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో మనం 27 దినాత్మక అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా 8:30 వసంత మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం గావించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అయోధ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.